హాయ్ అండి, వెల్కమ్ టు ఎవ్లాగ్స్ అండ్ కిచెన్స్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మా పైన టెర్రస్ మీద ఒక మంచి ప్లాంట్ గురించి అయితే చెప్తున్నాను. చిన్న టెర్రస్. ఇది రణపాల మొక్క అండి. ఈ రణపాల మొక్కలో చాలా ఆయుర్వేద ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్, బీపీ, షుగర్ ఇలాగా 40 రకాల వ్యాధులకైతే ఈ మొక్క ఆకుల్ని వాడతారండి. ఈ మొక్క ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ ఉండాల్సిందే. ఇది గోంగూరలాగా పుల్ల పుల్లగా అయితే ఉంటుంది. ఈ మొక్క పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఇది మొక్క రూపం కిందే మొక్క వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆకు తింపు వేసిన ఆ ఆకు చుట్టూ ఉన్న బొడుపుల దగ్గర మొక్కలు అయితే వచ్చేస్తాయండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్న మొక్క ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా ఉండాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చిన్న గార్డెన్ వీడియో అని చెప్పి మా గార్డెన్ వీడియో చేశాను. అది కూడా ఇంతకుముందు వీడియోలో ఒకసారి అయితే చూడండి. ఇది పైన టెర్రస్ మీద చిన్నగా వేరేగా పెట్టింది. ఇది కూడా మీకు చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను. ఈ మొక్క మీరు కంపల్సరీ ఇంట్లో అయితే ఉంచుకోండి. అలాగే అదే మొక్క కుండీలో శంఖం పూల మొక్క అయితే వేశాను. ఇది వైట్ శంఖం పూలు. అలాగే పక్కన ఇది ఒక క్రోటన్ మొక్కేనండి. ఇది మొత్తం కూడా ఈ పురుగు కూడా శంఖంలాగే ఉందండి. మొత్తం లీవ్స్ అన్నీ కూడా బాగా ఎక్కువగా ఫామ్ అయిపోయి పిల్లల్ని పెట్టి మొత్తం ఆకంతా కూడా తినేస్తుందండి. ఇది చాలా డేంజర్గా అయితే అనిపించింది. నేను ఇంతకుముందు చాలా లైట్గా తీసుకున్నాను ఈ పురుగుల గురించి. మొత్తం లీవ్స్ అన్నీ కూడా తినేస్తుంది. ఇది డిఫరెంట్గా అయితే ఉంది. అలాగే పక్కన మనీ ప్లాంట్ అండి, వైట్ మనీ ప్లాంట్. ఇది మనం గోను సంచులు ఉంటాయి కదండి, దాన్ని నేను ఇలాగ కర్రకు చుట్టి అయితే దీనికి దన్నుగా అయితే పెట్టానండి. దీని పక్కన ఇది లాలీపాప్ మొక్క. పైన సేమ్ లాలీపాప్ లాగా చిన్నగా మొగ్గలాగా అయితే వస్తుందండి. భలే ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఇది స్పైడర్ ప్లాంట్. ఇది వచ్చి బొగడబంతి పువ్వు అంటారండి. పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంది. ఈ పువ్వు చాలా రోజులు అయితే ఉంటుందండి. నెల నుంచి నెల పైనే 2 నెలలు కూడా ఉంటుంది పువ్వు. భలేగా డిఫరెంట్గా వైలెట్ షేడ్లో సూపర్ అయితే ఉంటుంది. జస్ట్ ఇది పువ్వు కొంచెం విచ్చుకుంటూ ఇలా ఎండిన తర్వాత ఈ మొగ్గనైతే నేను ఇలా కట్ చేసి తుంచి మళ్ళీ అందులో వేసేస్తానండి. ఈ పువ్వు ఇలా నలిపి అందులో వేసేస్తే లోపల ఆవాల గింజల్లాగా చాలా చిన్నవి నలకల్లా ఉంటాయండి. మళ్ళీ అవే మొక్కలు అనేవి వచ్చేస్తాయి. కింద వేస్తే బాగా ఎక్కువగా అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చి లిల్లీలో ఒక రకం. ఇది సీతమ్మవారి జడగంటలండి. అసలు భలే వెల్వెట్ లాగా భలే ఉంటుంది. నేను ఇలాగా బాటిల్లో అయితే వేశాను. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తీసేద్దాం అనేటప్పటికి మొగ్గలు అయితే వచ్చాయి. చాలా రోజులు అలా ఉండిపోయినాయి. ఇది స్నేక్ ప్లాంట్ అయితే నేను ఇలాగ ఒక లీఫ్ తీసి పెట్టాను. ఇది కూడా స్పైడర్లో రకం. ఇవి చాలా మొక్కలు అయితే సీతమ్మవారి జడగంటలు వచ్చేసాయండి. ఇది వచ్చి కాగడా మల్లి. మొక్కలన్నీ కూడా ఏంటో కొంచెం వాలినట్టు అనిపించినాయి. కాగడా మల్లి ఆకులన్నీ రాలిపోయినాయండి. పక్కన ప్లాంట్ వచ్చి మనం హైబ్రిడ్లో నూరువరాలు అంటారు కదండి, అది పింక్. ఇది కూడా శంఖం పూల చెట్టు. అలాగే బొప్పాస్ చెట్టు కూడా వచ్చేసిందండి. నేను ఇంకా వేయలేదు కానీ అదే వచ్చిందని నేను ఇంకా అలా వదిలేసాను నేను దాన్ని అయితే. పక్కన పెన్సిల్ ప్లాంట్. అలాగే ఇది వచ్చి బిళ్ళబంతి పువ్వు అండి. భలే ఉంటుంది, బిళ్ళలుగా ఉంటుంది కాబట్టి దీన్ని బిళ్ళబంతి అంటారు. నాకు ఈ ఫ్లవర్ అంటే చాలా చాలా ఇష్టం. పక్కన కూడా సీతమ్మవారి జడగంటలే. చాలా ముదురు మొక్క అండి, చాలా మందంగా అయితే వస్తుంది. ఇలాగ బిళ్ళబంతి అయితే వేశాను. డొక్కులో కూడా సేమ్ అదే వచ్చేసినాయి అండి, అలా వదిలేసాను. అలాగే ఇవన్నీ చిలక మొక్క పువ్వులు. ఇది వచ్చి చామంతి మొక్క అండి. చామంతి ఈ మొక్క ఒక డిఫరెంట్ మొక్క అండి. మిలియన్ల తల్లి లేదా షాండిలేరియా మొక్క అని అంటారు. ఈ లీఫ్కే చిన్న చిన్న మొక్కల కింద అయితే వచ్చేస్తుంది. డిఫరెంట్ ప్లాంట్. ఇవి చిలక మొక్క పువ్వులండి. ఇవి సీజన్ బట్టి అయితే వస్తాయి. నేను అలా వదిలేసాను పువ్వులు లేకపోయినా. ఈ పెన్సిల్ ప్లాంట్ మీకు తెలుసు కదా. ఇలాగా
మీకు చూపించాలని అయితే పైన గార్డెన్ కూడా ఇలా అయితే వీడియో తీసానండి. సీతమ్మ వారి జడగంటలు నేను అసలు మొక్కలు అనేది వేయలేదండి, వాటంతటా అవే వచ్చేసినాయి. ఇది వచ్చి ఆస్పరాగస్ డిఫరెంట్ అండి. ఇదంతా ఫంగస్ కింద పట్టేసింది, పెళ్ళిళ్ళలో డెకరేషన్కి ఎక్కువగా వాడతారు. ఇది వచ్చి ఎడీనియం ప్లాంట్లో పింక్లో డార్క్ అండి. ఇవన్నీ కూడా సీతమ్మ వారి జడగంటలే. మొత్తం అంతా వచ్చేసినాయి. డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు మీకు ఒకసారి చూపించానండి వీడియోలో, అది అయితే కాయ కింద వచ్చాక పిందలోనే రాలిపోయింది. ఇది మళ్ళీ అదే పక్కన ప్లేస్లోనే సేమ్ అదే మొగ్గ అయితే వచ్చింది. అలాగే వాటర్ బాటిల్స్ కూడా పారేయకుండా నేను మధ్యలో కటింగ్ చేసి హోల్స్ పెట్టి నేను ఒక వైర్ అయితే కట్టి ఇలాగ క్రీపర్స్ అయితే వేశానండి. డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇలాగ రకరకాలు అయితే వేశాను. ఇవన్నీ కూడా మీరు షేర్ చేద్దామని మా టెర్రస్ మీదది మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.